హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. క్రాస్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్పెషల్గా బిగినర్స్ కోసం మాత్రమే. ఈ సిరీస్లో మీరు స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయడానికి అవసరమయ్యే కంటెంట్ మాత్రమే మీకు ఫిల్టర్ చేసి సింపుల్గా ఈజీ మెథడ్లో ఈ సిరీస్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరీస్ని ఫాలో అవ్వచ్చు. క్రాస్ లిమిటెడ్ ఈ కంపెనీని క్రాస్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కూడా పిలుస్తారు. ఈ కంపెనీ 1991లో స్థాపించబడింది. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అలాగే సప్లై అనేది చేస్తుంది. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే వాటిలో హై పర్ఫార్మెన్స్ అలాగే మిషన్ సేఫ్టీ క్రిటికల్ పార్ట్స్ అనేవి వీళ్ళు హెవీ డ్యూటీ కమర్షియల్ వెహికల్స్ కోసం తయారు చేస్తారు. అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ను కూడా ఈ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2022 నాటికి 297 కోట్లు, మార్చి 2023 నాటికి 489 కోట్లు, మార్చి 2024 నాటికి 621 కోటి. సో ఇయర్ బై ఇయర్ కంపెనీ రెవెన్యూ అయితే గ్రో అవుతూ వచ్చింది. ప్రాఫిట్స్ చూసినట్లయితే మార్చి 2022 నాటికి 12 కోట్లు, మార్చి 2023 నాటికి 30 కోట్లు, మార్చి 2024 నాటికి 44 కోట్లు. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మనకి ఇంక్రీజ్గానే ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. సో ఐపీఓకి అప్లై చేయాలా లేదనేది మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 228 నుంచి 240 రూపాయలు పర్ షేర్ అనేది ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 62 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 500 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,880 రూపాయలు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 9, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 11. అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 12. రీఫండ్స్ వచ్చేసి సెప్టెంబర్ 13 రీఫండ్ అవుతాయి. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి సెప్టెంబర్ 13 డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16, 2024. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది.